కాకినాడ జిల్లా తుని మండలం దొండబాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో 4 రోజుల క్రితం అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కేసు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. శనివారం మధ్యాహ్నం పెంపుడు కుక్కతో ఆడుకుంటూ మాయమైన చిన్నారి ఆచూకీ కోసం వందలాది మంది పోలీసులు గాలిస్తుండగా నిన్న మంగళవారం మధ్యాహ్నం ఊహించని మలుపు చోటు చేసుకుంది. చిన్నారితో పాటు అదృశ్యమైన పెంపుడు శునకం అకస్మాత్తుగా ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఆ శునకం ప్రవర్తించిన తీరు, అక్కడ లభించిన ఆధారాలు ఈ కేసును మరింత మిస్టరీగా మార్చాయి. లేదా వాసన చూస్తుంది. ఇక మధ్యాహ్నం 3:30 సమయంలో తోటలోని యజమాని ఇంటికి ఒంటరిగా వచ్చిన ఆ పెంపుడు శునకం తీవ్ర ఆందోళనతో కనిపించింది. ఇంటికి రాగానే చిన్నారి తల్లి భవానీపై దాడి చేసి స్వల్పంగా గాయపరిచింది. అంతటితో ఆగకుండా ఆమె వేసుకున్న చున్నీని నోటితో బలంగా లాగి తిరిగి కొండ ప్రాంతం వైపు పరుగులు తీసింది. కుక్క ప్రవర్తనను బట్టి చూస్తే చిన్నారి ఎక్కడో ప్రమాదంలో చిక్కుకొని ఉంటుందని, కాపాడాలనే సంకేతాన్ని అది ఇస్తుందని పోలీసులు భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్ కొండ ప్రాంతంలో అర్ధరాత్రి వరకు గాలించినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ఈ కేసులో ఆ పెంపుడు శునకమే కీలక ఆధారంగా మారింది. ఒకవేళ ఎవరైనా చిన్నారిని అపహరించి ఉంటే కుక్క ఇన్ని రోజులు ఆ ప్రాంతంలోనే ఎందుకుంటుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇంటి సమీపంలోని ఇనుప కంచెకు చిన్నారి వస్త్రాల పోగులు, కుక్క వెంట్రుకలు కనిపించాయని తల్లి చెప్పడంతో పోలీసులు వాటిని సేకరించి ల్యాబ్కి పంపారు. శునకం రాత్రి వేళ మళ్లీ తోటలోకి వచ్చే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతంలోకి ఎవరిని రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. తోట లేదా కొండ ప్రాంతంలోనే ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు అదృశ్యమవ్వడానికి ముందు చిన్నారి జ్ఞానేశ్వరి ఇంట్లో ఆడుకుంటున్న పాత వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన చిన్నారి చెల్లెలు నిద్రిస్తున్న ఊయలను ఊపుతూ అమ్మా పాలివు అంటూ ఆ పాప పలికిన ముద్దు ముద్దు మాటల వీడియో చూసి నెటిజన్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. కన్నబిడ్డ ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు సుంకర గణేష్, భవానీలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని వేలాది మంది ప్రార్థిస్తున్నారు. లేదా వాసన చూస్తుంది. సిహెచ్ అగ్రహారం ప్రధాన రహదారిలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం పోలీసుల దర్యాప్తునకు పెద్ద సవాల్గా మారింది. దీంతో సాంకేతిక ఆధారాల కోసం గ్రామస్తుల ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. అనుమానితులు, బయటి వ్యక్తుల సంచారంపై నిఘా పెట్టారు. డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు సహా భారీ పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక తునిలో అదృశ్యమైన చిన్నారి కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, చిన్నారి ఆచూకీ ఏమైనా లభ్యమైందా? పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తూనుగా నియోజకవర్గంలో దొండ పంచాయతీ పరిధి అయితే అగ్రహారంలో అయితే గత 4 రోజులు పెట్టి కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నిన్న ఏదైతే సాయంత్రం 3 గంటల ప్రాంతంలో సమయంలో అయితే పెంపుడు కుక్క, తనతో పాటు పెంపుడు కుక్క కూడా వెళ్ళిపోయింది. పెంపుడు కుక్క మళ్ళీ తిరిగి ఇంటికి రావడంతో తల్లిదండ్రులు, జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు అయితే ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే పెంపుడు కుక్కతో పాటు తన జ్ఞానేశ్వరి కూడా దగ్గరలోనే ఉందని కూడా కాసేపు కూడా ఆనందం కూడా లేదు. ఎందుకంటే పెంపుడు కుక్క పోలీసు డాగ్ స్క్వాడ్ ద్వారా ఆ టైంలో వర్షం పడడంతో పాటు ఆ సిగ్నల్ లేకపోవడంతో డ్రోన్ కూడా సహకరించలేదని చెప్పొచ్చు. అదే డ్రోన్ సహకరించలేని పక్షంలో ఆ పెంపుడు కుక్క కాసేపు క్రితం ఆ 3వ ప్రాంతంలో వచ్చిన సమయంలో అయితే ఆ పెంపుడు కుక్క రహదారి చూపించి పోలీసులు అయితే తన వెంట వెళ్ళారు. అయితే
పెంపుడు కుక్క కూడా కనిపించకపోవడంతో, సిగ్నల్ లేకపోవడంతో, డ్రోన్ కెమెరాతో సహాయంతో కూడా పోలీసులు అయితే చెప్పొచ్చు. అయితే గత 4 రోజులు బట్టి కూడా పోలీస్ యంత్రానికి సర్చింగ్ చేసినా కూడా ఆ పిల్ల ఎక్కడ కూడా కోస్ట్ గార్డులు కూడా ఎక్కడ సర్చింగ్ చేసినా కూడా పిల్ల ఎక్కడ జ్ఞానేశ్వరి కనిపించలేదు. అయితే గత 4 రోజులు బట్టి కూడా అయితే వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు లావణ్య. రైట్, థ్యాంక్ యూ సిద్ధు. పైకి వెళ్తున్నావా తేడానికి కావాలి దాన్ని.